ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, 2025వ సంవత్సరం జూన్ 3వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈరోజు దినఫలాల ప్రకారం ఇలా జరగాలని మీకు రాశి పెట్టి ఉంది. అయితే ఈరోజు దినఫలాల్లో ఏం జరగాలని రాశి పెట్టి ఉంది, ఎటువంటి శుభ ఎటువంటి అశుభ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్మెంట్గా ఉంటుంది. అయితే వీరు 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సమయానికి కూడా సైతం చేస్తూ ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క జీవితంలో సమస్యలు ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క బయటపడి లొంగే దేశం అనేది దాదాపు సాధ్యమనే చెప్పుకోవాలి. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే వీరు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా రాజీ పడకపోయినా సరే పనిచేసే చోట మాత్రం ఎక్కువగా రాజీ పడుతూ ఉంటారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక వీరి జీవితంలో సమస్యలను సృష్టించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా వీరి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కన్యా రాశి వారు ఉన్నటువంటి ప్రమాదమైన లోపం ఏమిటి అంటే వీరు అందరినీ గుడ్డిగా మనుషులందరినీ నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు పరిచయమైన వ్యక్తితో కూడా పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల అనర్థాలు అనేవి వీరికి కనిపిస్తూ ఉంటాయి. సఖ్యత ఉన్నప్పటికీ వ్యక్తులతో మాత్రం మీరు పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాలి అంటే మీతో కొన్నాళ్ళ బంధం అనేది వారికి ముడిపడి ఉంది. అలానే వారు మీ యొక్క శ్రేయాభిలాషి. ఎట్టి పరిస్థితిలోనూ మీ పర్సనల్ విషయాలను బయటకు చెప్పుకోకండి. అలాగే వారిని అంతగా అతిగా నమ్మకండి. ఇక కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కన్యా రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ఆదాయ మార్గాలు అన్వేషించడంలో మీకు స్నేహితుల పూర్తి సలహా అనేది మీకు ఉంటూ ఉంటుంది. ఇక అలాగే కన్యా రాశి వారు శత్రువులు ఎవరు అనే విషయంపై మీకు ఒక క్లారిటీ రాబోతుంది. చాలా రోజులుగా గుడ్డిగా
కొద్దిమంది వ్యక్తులు నమ్ముతున్నారు, కానీ వారి వల్ల మీ వెనకాల చెడు జరుగుతుంది, కానీ మీకు అర్థం కావటం లేదు. అంటే వారే చెడుకే కారణం, అంటే మీకు ఎటువంటి ఫలితం రాకుండా వేరే కారణం అనే విషయాన్ని మీకు అర్థం చేసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీకు ఈరోజు దినఫలాల్లో జరిగే అటువంటి ఒక సంఘటన మూలంగా మీరు కనుక్కోగలుగుతారు. అంటే ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు మీకు మంచి కోరుకునే వ్యక్తులు ఎవరో, మీకు చెడు కోరుకునే వ్యక్తులు ఎవరో, ఈ విషయంపై మీకు క్లారిటీ అనేది రాబోతుంది. అలాగే మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లయితే గనక గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే తోబుట్టువుల మధ్య కావచ్చు, లేకపోతే ఇతర మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల కావచ్చు జరిగే అవకాశాలు, మీ అత్త కోడళ్ళు కావచ్చు అవకాశాలు, ఏదో ఒక విధంగా అంశంలోనైతే ఈ కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ఇక ఈరోజు కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నట్టయితే గనక కన్యా రాశి వారు చాలా ఆపద నుంచి అయితే రిసీవ్ అయితే కాబోతున్నారు. ఇక మీరు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రిజల్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే గనక రిజల్ట్ అయితే రాబోతుంది. అంటే మీకు ఒక అప్డేట్ న్యూస్ అయితే వినబోతున్నారు. అంటే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మీ యొక్క ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పై అధికారులు మీ దగ్గర నుండి వారు చెడును చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని మీ పని విషయంలో మీరు అనేది సర్దుబాటు అనేది చిన్న చిన్న పొరపాట్లు అనేది సరి చేసుకోండి. అప్పుడు మీకు మంచి ప్రయత్నం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీకు ఆర్థిక పురోగతి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆదాయ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఒకటి మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారు జూన్ 3వ తేదీ మంగళవారం నాడు కనబడుతున్నాయి. అనుకూలతలను మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలీసను పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయనండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తూ ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. పేద విద్యార్థులకు డబ్బును దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా